హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాలు ఛానల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. కెనడాలో షాపింగ్ మాల్ అండి. ఈ విధంగా ఉంటాయండి. హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ బాగుంటుందన్నమాట. వాచెస్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత సన్ గ్లాసెస్ అండి అన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ అండి. బ్రాండెడ్ కంపెనీ అన్నమాట. ఈ విధంగా మీరు కూడా చూడండి. కెనడాలో పెద్ద షాపింగ్ మాల్ అండి. అయితే లెఫ్ట్ సైడు, రైట్ సైడు షాప్స్ ఉంటాయన్నమాట. మధ్యలో ఈ విధంగా దారి ఉంటుందండి. చివరి వరకు ఈ విధంగానే దారి ఉంటుందన్నమాట. మనకి ఏమి వాచెస్, స్వెటర్స్, షర్ట్స్, డ్రెస్సెస్ ఏం కావాలంటే ఆ విధంగా ఒకే షాపింగ్ మాల్లోనే అన్ని రకాలు పెడతారండి. ఇట్లా ఈ విధంగా కొనుక్కుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు అక్కడ వింటర్ టైం అండి. చాలా చల్లగా ఉంటుందన్నమాట. స్వెటర్స్ ఇంట్లో వాడాలా, బయట కూడా యూజ్ చేయాలన్నమాట. ఎంత మనకి హీటర్ వేసినా కూడా చల్లగానే అనిపిస్తుంది బయటకు వచ్చినప్పుడు. అయితే స్వెటర్లు చాలా బాగున్నాయండి. సాఫ్ట్గా, వెయిట్లెస్గా బాగున్నాయి అన్నమాట. బ్రాండెడ్ కంపెనీ అండి, బాగున్నాయి. అక్క బావగారు ఇండియా వచ్చే ముందు షాపింగ్ చేస్తున్నారండి. స్వెటర్స్ అవి అన్నీ చూస్తున్నారనమాట. అదర్వా చూడండి, అక్కడ గేమ్స్ ఉంటే ఆడుకుంటున్నాడనమాట. ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. చిన్నపిల్లలకి ఆటలు అంటే ఈ విధంగా ఆడుకోవటం అంటే చాలా ఇష్టం కదా. ఆడుకున్నంతసేపు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఆడుకున్నాక ఇంకా మళ్ళీ మారం చేయరు కదా. తర్వాత ఈ షాప్లో అండి లైటింగ్ చూడండి ఎంత బాగుందో. లైటింగ్ అనేది మొత్తము డెకరేషన్ కూడా భలే ఉందండి. ఈ విధంగా చక్కగా పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా, గుట్టలాగా, పైన గుట్టల్లో నుంచి నీళ్ళు వస్తున్నట్టుగా, మళ్ళీ నీళ్ళ నుంచి రాళ్ళల్లో ఉన్నట్టుగా నీళ్ళు అనేవి బాగా సెట్టింగ్ బాగుందండి ఈ విధంగా. తర్వాత మళ్ళీ పక్కనేమో ఎంక్వేరియం పెట్టినారు. అది చేపలు ఎంక్వేరియం అండి. పెద్దగా బాగుంది అది కూడా. మళ్ళీ ఎలా ఉందంటే అడవిలో గుట్టలు ఉన్నట్టుగా, చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నట్టుగా, పక్కన మళ్ళీ జంతువులు ఉన్నట్టుగా, పెద్ద పెద్ద గుట్టల మధ్యలో అన్నీ ఉన్నట్టుగా అట్లా సెట్టింగ్ పెట్టినారనమాట. చూడండి మీరే.
అక్వేరియంలో అంటే తాబేలు పెద్దది భలే ఉన్నాయి అన్నమాట. రకరకాల చేపలు కలర్స్ కూడా భలే ఉన్నాయి చూడండి ఎలా తిరుగుతున్నాయో తాబేలతో పాటు. తర్వాత ఒక పక్కన సీ లైన్ అంటండి వాటికి ఫుడ్ పెడుతున్నారనమాట. భలే నున్నగా భలే నల్లగా భలే ఉంది. ఒక పక్కన బియ్యర్ కూడా చక్కగా మేత తిరుక్కుంటా ఉందన్నమాట. అక్క బావగారు భరత్ వీళ్ళు అందరు కలిసి షాపింగ్ చేసుకొని వచ్చే దారిలో ఇవి షూట్ చేస్తున్నారనమాట. ఈ విధంగా ఉంటుంది కెనడాలో. కొన్ని వాటర్ ఫాల్స్ ఒరిజినల్ అండి, నేచురల్గా భలే ఉంటాయి. చాలా బాగుందన్నమాట వాటర్ ఫాల్స్. పెద్ద పెద్దవి కొండల నుంచి వాటర్ వస్తున్నట్టు కూడా ఉన్నదన్నమాట ఇలాంటి వాటర్ ఫాల్స్ అనేవి. చూడండి అలా వాటర్ వస్తూనే ఉంటాయి గుట్టల్లో నుంచి కొండల్లో నుంచి. నాకు భలే ఇష్టము. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా వాటర్ ఫాల్స్ అనేవి ఇంకా రకరకాల ఇవన్నీ నేచురల్గా వచ్చేవండి వాటర్స్ అన్నీ. పెద్ద పెద్ద మౌంటైన్స్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయండి, భలే ఉంటాయి అన్నమాట. ఒక పక్కన గొర్రెలు మేస్తున్నాయండి, ఒక పక్కన వాటరు, ఒక పక్కన కొండలు అన్నమాట. మౌంటైన్స్ చూడండి వెనక ఎంత పెద్ద కొండలు ఉన్నాయో. తర్వాత చెట్లు నీళ్ళు మధ్యలో రోడ్డు అండి, పక్కన గొర్రెలు చక్కగా మేస్తూ ఉన్నాయన్నమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.